ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. మరి ఈ 2025 జెమిని అంటే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి వారికి నాకు చాలా సంతోషంగా ఉంది. మిథున రాశికి సంబంధించి అన్ని రకాల పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా. ఎక్కడో ఒకళ్ళిద్దరికి తప్ప అందరికీ కూడా అదృష్టం వరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సిద్ధంగా ఉండండి. తప్పనిసరిగా మీరు ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోండి. ఇది చాలా విశేషమైనటువంటి మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతున్నారు. ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి ప్రవేశం. రాశిలోకి ప్రవేశం వల్ల ఏమవుతుంది, కొంచెం బద్ధకం, రేపు చేద్దాంలే అనే చిన్న భావం ఏర్పడడానికి అవకాశం ఉంది అందరికీ కూడా. ఆ రేపు అనే పోస్ట్పోన్ చేయకుండా ఎవరైతే చాలా అలర్ట్గా ఉంటారో, క్రమశిక్షణగా ఉంటారో, వాళ్ళు కోరుకున్నటువంటి పని, వారు నిర్వహించే పని ఎవరైతే దైవంగా భావిస్తారో వాళ్ళందరూ కూడా ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. ముఖ్యంగా విద్యార్థులు వారు కోరుకున్నటువంటి విద్యలో, ప్రవేశాల్లో వారు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఏ పోటీ పరీక్ష ఈ సంవత్సరం రాసే విద్యార్థులైనా సరే మిథున రాశి వారికి అపజయం అనేది తొంగి చూడడానికి అవకాశం లేదు. అలాగే దేహవర్చస్సు పెరుగుతుంది, అలాగే మనోవర్చస్సు పెరుగుతుంది. అంటే తెలియని ఆనందము, తెలియని కాన్ఫిడెన్స్, చాలా మంచి దృక్పథంతో ముందుకు సాగుతారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సంవత్సరం మిథున రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా వారి నిరుద్యోగం పోగొట్టుకొని అందరూ ఉద్యోగస్తులు అయిపోతారు. అంత గొప్పగా ఉంది ఉద్యోగస్తులకి. నిరుద్యోగ సమస్య అనేది వారి జీవితంలో, అంటే అందింది పుచ్చుకోవాలి, నాకు కొండే కావాలని కూర్చోవద్దు ఈ సంవత్సరం. మీకు ఏదైతే అందిందో ముందు దాన్ని పుచ్చుకోండి, తర్వాత మరొక దానికి ప్రయత్నం చేద్దాం అభివృద్ధికి తప్పనిసరిగా. అలాగే విదేశీ ఉద్యోగాలకు సంబంధించి, వీసాలకు సంబంధించి, పాస్పోర్ట్ సంబంధించి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే మిథున రాశి వాళ్ళు చేస్తున్నారో తప్పనిసరిగా 100కి 100 మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే మొన్న వచ్చినటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో, అమెరికా అధ్యక్షుడు మార్పు, దానివల్ల చాలామంది భయపడుతున్నారు. ఏం చేస్తారు, ఇది ఏం కాదు, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. భారతదేశ వాసులు ఎవరైతే ఉన్నారో, భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి స్థానాలు, సుస్థిర స్థానాలు కలగడానికి అవకాశం ఉంది విదేశాల్లో. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక వ్యాపారస్తులకు సంబంధించి కొంత, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, ఎక్కువ ప్రణాళిక వేసుకోవడం వల్ల, ఎక్కువ ఆశించడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్థాయిని బట్టి ఆలోచన కనుక చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఎక్కువ లాభాలు పొందాలనే ఆతృతలో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడము, వెనక ముందు చూసుకోకుండా ఆలోచన రాహిత్యమైనటువంటి, ఇందాక నేను చెప్పాను స్వయంకృత అపరాధం జాగ్రత్త, ఆలోచన రాహిత్యమైనటువంటి పనులు చేయటం వల్ల వ్యాపార నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార నష్టం అంటే ఆర్థిక నష్టమే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇక స్థానచలనాలకు సంబంధించి ఎవరైనా సరే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇక్కడ కాదు మరొక ప్రాంతంలో, విజయవాడ వాళ్ళు హైదరాబాద్ రావాలనో, హైదరాబాద్ వాళ్ళు ఇంకొక బెంగళూరు వెళ్ళాలనో ఏదైనా ప్రణాళిక కనుక ఉన్నట్టయితే కనుక ఇంతకుముందు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నిస్సంకోచంగా మీరు స్థానచలనం జరగవచ్చు మీకు. దానివల్ల ఎక్కువ అభివృద్ధి చెందుతారు. అలాగే గృహయోగాలు బాగున్నాయి ఈ సంవత్సరం. కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఎంతో కాలంగా మనిషికి మనిషి మాట నచ్చని పద్ధతి, భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఏమన్నా ఉంటే అటువంటివి కూడా సమసిపోతాయి. చక్కటి సంసార జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే సంతాన యోగం లేదో ఈ సంవత్సరం
తప్పనిసరిగా పుత్ర సంతాన యోగం కలగడానికి 100% అవకాశం ఉంది. అంటే పుత్రికలు కలగరని కాదు, పుత్రికలు కలిగితే అదృష్టం, పుత్రుడు కలగాలంటే మనం కోరుకోవాలి. అదృష్టం ఉంటేనే అమ్మాయి కలుగుతుంది. అయితే అమ్మాయిలు కలుగుతారు. పుత్రుడు కలగడాన్ని ఎప్పటి నుంచో కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుత్ర సంతాన యోగం బాగా ఉంటుంది. అలాగే ఈ స్త్రీలకు సంబంధించినటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్, అబార్షన్స్ కానివ్వండి, గైనిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే వివాహాలు ఎన్ని అవుతున్నాయో విడాకులు ఎన్ని అవుతున్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి విడాకులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రావు. అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ధనవృద్ధి, ఆదాయ వృద్ధి, అలాగే పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే అండి, కళారంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, క్రీడారంగం కానివ్వండి, ఉద్యోగ రంగం కానివ్వండి, ఏ రంగంలో ఉన్నది చివరికి గృహస్థైనటువంటి స్త్రీకి కూడా తప్పనిసరిగా కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా ఇక ఆ రంగం ఈ రంగం అని లేదు, ఏ రంగం వారికైనా సరే ఆర్థిక పురోగతి 90% పెరుగుతుందండి. అంటే ఇన్ని సంవత్సరాలు 1,00,000 రూపాయలు సంపాదిస్తే మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం 10 లక్షలు సంపాదిస్తారు. ఎప్పుడు కష్టపడినప్పుడు మాత్రమే. చక్కటి ప్రణాళిక వేసుకొని చక్కగా ఎవరైతే ఒక నిర్ణయానికి వచ్చి 1కి 2 సార్లు ఆచితూచి ఆ యొక్క ప్రణాళికల్ని ఆలోచించి ముందుకు వెళతారో వాళ్ళకి 90% వృద్ధి మనకి కనపడుతుంది. ఇంకా ముఖ్యంగా రాజకీయ రంగానికి సంబంధించి తప్పనిసరిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. జనాల్లో అంటే ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఊహించిన దానికంటే కూడా జన ఆదరణ పెరగడమే కాకుండా ఉత్తమ ఫలితాలని పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే రాజకీయ రంగం వారికి కూడా అద్భుతంగా ఆశాజనకంగా ఉండబోతుంది. అయితే చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ యొక్క చేతి పనిముట్లు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, మిషనరీ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యంత్రాల దగ్గర ఎవరైతే పనిచేస్తారో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఇక పూర్తిగా మిథున రాశి వారందరూ కూడా మంచిగా ఉన్నవారు, మంచిగా లేనివారు, ఇంకా బాగుండాలి అనుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా విష్ణు ఆరాధన చెయ్యండి. వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం అని ఉంటుంది, ఆ వజ్ర కవచాన్ని పారాయణ చేయండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అని ఉంటుంది. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని ఎవరైతే పూజిస్తారో అవరోధాలు, గండాలు తొలగిపోతాయి. కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి తప్పనిసరిగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం శుభం భూయాత్. అద్భుతం. సో చాలా బాగా చెప్పారు గురువుగారు. బంపర్ ఆఫర్ కొట్టేశారనమాట మిథున రాశి వాళ్ళు. కాబట్టి ఇంకా ఇంకా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా గురువుగారి అపాయింట్మెంట్ కోసం దానికి సంబంధించిన నంబర్స్ మీకు కింద స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి మీరేంటి, మీ ఫ్యామిలీ ఏంటి, అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.